సార్ నమస్తే. నమస్కారం అండి. అయితే ఇంకోటి సార్, తాజాగా బీజేపీ జీవీఎల్ గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. టీడీపీ ఆత్మరక్షణ కోసం మాత్రమే పాకులాడుతుంది, ఆత్మరక్షణ కోసమే ఈ విధంగా మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి అదంతా ఇది చేసేటువంటి పరిస్థితి ఉంది. కానీ ప్రత్యామ్నాయం మాత్రం ఖచ్చితంగా వైసీపీని దించాలంటే రేపు భవిష్యత్తు కనపడాలంటే అది బీజేపీ జనసేనతోనే భవిష్యత్తు కనపడుతుంది అనేటువంటి స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎలా చూస్తారు? జీవీఎల్ నరసింహారావు అనేటువంటి ఒక వ్యక్తి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి సాయామి కవల. వాళ్ళ పార్టీకి వీళ్ళు బీజేపీ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది వచ్చినప్పుడల్లా బయటకు వస్తాడు. కాకినాడలో బ్యాక్ వాటర్స్ ఉంటాయి, సముద్రం పక్కన బ్యాక్ వాటర్స్ ఉంటాయి, మడ అడవులు ఇవన్నీ బ్యాక్ వాటర్. అందులో గుడ్డి పీతలు ఉంటాయి. సాధారణంగా పీత ఏం చేస్తుంది, అటేపు ఇటేపు అన్ని వైపులకి నడవగలుగుతుంది పీత. అలాంటి అతను ఎలాగైనా మాట్లాడతాడు. అతను ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారిని దింపాలంటాడు. 1% ఓట్లు లేకుండా నువ్వు ఎలా దింపుతావు? పవన్ కళ్యాణ్ గారు 6%, అది 10% అయిందనుకోండి. ఆయన గెలిస్తే కూడా ఎలా దింపగలుగుతావు నువ్వు అతన్ని? అంటే నువ్వు ఈవీఎంలను సెట్ చేస్తావా? అసలు ఈవీఎంల తేడా అని చెప్పి నువ్వే కదా రాసావు ఒకప్పుడు. అంటే అందంగా క్రమం తప్పని సూట్ కేసులు అందుకుంటా ఈ మాటలు మాట్లాడుతున్నారు. అతని తరం కాదండి. ఎందుకంటే అసలు వాళ్ళు ఉనికే పోతుంది. ఇప్పుడు కేంద్రంలోనే మోడీ గారే మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ అవ్వడం. వాళ్ళందరికీ ఇప్పుడు చాలా నిజాయితీ, దేశం కోసం ధర్మం కోసం నిజాయితీ. వైజాగ్లో మోడీ టూర్ జరిగింది, ప్రధాని నరేంద్ర మోడీ టూర్ జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ అలా అడుగు పెట్టి అట్లా వెళ్ళారో లేదో మొత్తంగా నిజంగా ఒక అందరికీ కూడా అక్కడ ఏపీ ప్రజలందరికీ కూడా ఒక రకమైనటువంటి ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు అంతా కూడా ఒక కరెక్ట్ చరిష్మా ఉన్న నాయకుడే ఇక్కడ కూడా బీజేపీ రావాలని చెప్పి రాష్ట్ర ప్రజలంతా కూడా ఆలోచిస్తున్నారు అనే స్థాయిలో జీవీఎల్ మాట్లాడుతున్నారు. మీకు సిగ్గు, శరం, మానవ మర్యాద అనే వదిలేసిన అలాగే మాట్లాడగలుగుతారు. ఇప్పుడు అంటే చాలా కఠినంగా పరుషంగా మాట్లాడాలని ఉందండి. వాళ్ళ స్థాయికి దిగజారాలని అనిపించట్లేదు. అసలు ఏం ముఖం పెట్టుకుని మాట్లాడతారండి? అమరావతికి శంకుస్థాపన చేయడం మసి అయిపోయింది. మోడీ గారి హస్తాలు మసి హస్తాలు, అమృత హస్తాలు కాదు. ఆయన ఏం ముట్టుకుంటే అది మసి అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు వైజాగ్లో రైల్వే స్టేషన్కి అది ఏమవుద్దో తెలియ చెప్పలేదు. ఆ సిగ్గుందాలకు అసలు వైజాగ్ ఒక పక్కన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తాడు. లబోది కూడా 100 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడ నిరాహార దీక్షలు చేస్తారు. వాళ్ళకి సమాధానం చెప్పాడు. దాని గురించి ఏమైనా మాట్లాడాడా? ప్రత్యేక హోదా గురించి మాట్లాడాడా? రైల్వే జోన్ గురించి మాట్లాడాడా? విభజన హామీల గురించి ఏమైనా మాట్లాడారు వాళ్ళు? అసలు ఏం మాట్లాడకుండా ఏం మొహబెట్టి ఓట్లు అడుగుతారు వాళ్ళు? వాళ్ళ ఎజెండా ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వేరు కాదు. మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారు వేరు కాదు. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వమే ఉంది. అంటే పేరు మార్పుతో జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో ఉంది, వైసీపీ పేరుతో ఉంది వాళ్ళ ప్రభుత్వం. వాళ్ళే ఆడిస్తున్నారు అంతానే. ఈ పాపంలో ఇద్దరికి సమానంగా షేర్ ఉంది. ఎందుకంటే ఈ అరాచకాలను సహిస్తూ ఉన్నారు వాళ్ళు. సిగ్గుందాళ్ళకి అసలు మాట్లాడడానికి. అసలనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏం పాపం చేశారు, ఏం ద్రోహం చేశారని చెప్పేసి మీరు ఎలా చేస్తారు? వాళ్ళకి దిక్కు దివాణం లేకుండా ఈ దేశం మొత్తం 2 సీట్లతో 1 సీటు ఆంధ్ర ఏపీ ఉమ్మడి రాష్ట్రం ఇచ్చింది, తెలుగుదేశం పార్టీ ఇచ్చింది వాళ్ళకి. వాళ్ళు తెలుగుదేశం పార్టీని ఆనుకుని లతలా అల్లుకున్నారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారి ఎన్డీఏ గవర్నమెంట్లో వాళ్ళకి నమ్మకమైన మిత్రుడిగా ఉండబట్టి వాళ్ళు మన్నేరు, మనగలిగారు వాళ్ళు. అటువంటిది ఇవాళ తెలుగుదేశం పార్టీ లేకుండా చేత వాళ్ళు తరమండి. మీకు ఇంకా బీజేపీ లేకుండా పోవచ్చు దేశంలోనే. ఈ ఆంధ్రప్రదేశ్లో తెలుగువాడు పార్టీ అది తెలుగుదేశం పార్టీ. దాని ఇవాళ ఇంత చెల్లాచెదిరైపోయి ఇంత దుర్మార్గాలు చేసి ఇంత అరాచకం చేస్తుంటే కూడా తెలుగుదేశం పార్టీ ఇంకో ఈ దేశంలో ఇంకో పార్టీ అన్న ఉంటుందండి? ఇదే కాంగ్రెస్ పార్టీ. టీడీపీ కంప్లీట్గా బలహీన పడిపోయింది, బీజేపీ జనసేన పైన ఆధారపడే పరిస్థితి వచ్చింది అనే స్థాయిలో జీవీఎల్ మాట్లాడు. ఇప్పుడు చంద్రబాబు గారు బేసిక్గా ఆయన అలాంటి అంటే అందరితో కలిసి వెళ్దాం అనుకుంటాడు. జనరల్గా అందరినీ కలపాలనుకుంటాడు. చూడండి, ఫ్యాక్షన్ రాజకీయాలు అందరిని కలిపాడు. దివాకర్ రెడ్డి గారిని, పరిటాల ఫ్యామిలీని, కోట్ల కేఈ ఫ్యామిలీని, అలాగే పల్నాడులోని ఎక్కడైనా సరే అందరితో మమేకమై. ఇప్పుడు రామ్ సుబ్బారెడ్డి గారిని, ఆయన్ని జమ్మలమడుగులో వాళ్ళందరినీ కలిపాడు. ఆయన కలుపుకుని వెళ్దాం అనుకుంటాడు ఆయన పాలసీ అది. కాబట్టి వీళ్ళ వీళ్ళని కలుపుకుంటే ఓట్లు వచ్చేస్తాయి. కానీ పచ్చిగా చెప్తున్నానండి, వీళ్ళ మొదనష్టపు వ్యవహారం చూసి సిస్టమ్ని చెరబట్టి ప్రతిరోజు రేప్ చేస్తున్నారండి. వ్యవస్థలని వీళ్ళు రేప్ చేస్తున్నారు, చెరబట్టేశారు వాళ్ళు. ముంబైలోను రెడ్ లైట్ ఏరియా కమ్మేసినప్పుడు ఏం చేస్తారు? అమ్మాయిలను తీసుకెళ్ళిపోయి కూడు నీళ్లు పెట్టకుండా గదిలో పాడేసి అలవాటైపోయి వాళ్ళు ఏం చేయలేదు తెలియక సరే బాబు మీ ఇష్టం అంటారు కదా, అలా చేసేస్తున్నారు వాళ్ళు.
బలవంతంగా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. అదే చేస్తున్నారు కదా ఆంధ్రప్రదేశ్లో బూచోడిని పెట్టారండి. మీరు మాకు ఓటు వేయకపోయినా, మీరు మా ఏపుకి రాకపోయినా బూచోడికి అప్పచెప్పేస్తాం నడిపిస్తుంటే ఏం చేస్తారు? ఎక్కడికక్కడ దుర్మార్గాలు అరాచకం చేస్తుంటే ఏం చేస్తారండి ఎవరన్నా? సరే వీళ్ళు పెంట ఎందుకు 5 సీట్లు 10 సీట్లు పడుతుంది సావనే అనుకుని వాళ్ళంగు చూస్తున్నాడు ఆయన. ఇవాళ జీవీఎల్ నరసింహరావు ఇలాంటి మాటలు ఇంకా మాట్లాడాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి పౌరుషం వచ్చి ఒక్కసారి మళ్ళీ జూలు దులిపిరా పోతు సింగము పంజాబ్ విప్పి విసిరిందో అన్నట్టుగా బయటకు వస్తే కనుక ఈ దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ ఒకే గూటి కింద వచ్చి ఒకే దారిలోకి వచ్చి ఒకే మాట మీద నిలబడితే కనుక ఈవీఎంలన్నీ తీసి మూటగట్టు ఆతలు పాడేస్తారో మోడీ గారిని తెంచి 100 సీట్లు లోపలికి పరిమితం చేస్తారండి. అది జరగబోయేది అదే. ఎందుకంటే వాళ్ళు కొంపగాళ్ళు అగ్గండించుకుంటున్నారు. వాళ్ళు జనసేన పవన్ కళ్యాణ్ కూడా నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పని అడుగుతున్నారు. సింగిల్గానే ఎన్ని సీట్లు అయితే ఉన్నాయో అన్ని 170 స్థానాలకు కూడా మొత్తం పోటీ చేస్తాను, అభ్యర్థులు నిలబెడతానని చెప్పి అంటున్నారు. నేను జనసేన విడిగా పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా అభిమానం, గౌరవం. ఎందుకంటే ఆయనలో ఒక నిబద్ధత ఉంది డెఫినెట్గా. సజ్జన సాంగత్యం ఉండాలి. బీజేపీతో దుష్టజన సాంగత్యం అది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కేసులు భయం లేకపోతే మోడీ గారిని ఎగిరితే నెద్దుడు ఆయన అంటే అంత దారుణంగా మాట్లాడతారు. ఇప్పుడు మోడీ గారు సచ్చీలుడు ఏం కాదండి. ఖచ్చితంగా వీళ్ళందరూ చెప్తారు ప్రచారం, వాళ్ళకు వాట్సాప్ యూనిట్స్లో. ఆయన సచ్చీలుడైతే అదానీ గారు ఎందుకు పెట్టుకుంటాడు పక్కనే? జగన్మోహన్ రెడ్డి గారితో ఎందుకు స్నేహం చేస్తాడు? ఆయన ఎందుకు దత్తం చేసుకుంటాడు? దొంగలతో స్నేహం ఎందుకు చేస్తాడు ఆయన? ఒక ఆరోపణ ఉందా చంద్రబాబు గారి మీద? ఒక కేసు ఉందా? 13 కేసులు 18 కేసులు A1 కింద A2 కింద ఉన్న వాళ్ళతో ఆయన సాన్నిహిత్యం ఏంటి? దీన్ని బట్టి అర్థం అవ్వట్లేదా ఎవరు అలాంటి వాళ్ళు? ఏ గూటి పక్షులు ఆ గూటి చేస్తారని వాళ్ళందరూ ఒకటే. ఇది ప్రజలకు అర్థమైంది. ఇది దేశానికి చెప్పమంటున్నాను నేను. తెలుగుదేశం వాళ్ళు కానీ ఎవరైనా సరే వామపక్షాలు కానీ దేశానికి చెప్పాలా, దేశానికి చెప్పాలా. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఉన్నాడు, పాదయాత్ర చేస్తున్నాడు. ఆయన పదవులు తృణపాయంగా వదిలేసాడు. 2 సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చిన గారు తీసుకోవాలని ఉన్నాడు. ఇవాళ వాళ్ళ పార్టీ అధ్యక్ష పదవి కూడా వద్దనుకున్నాడు. ఈ దేశానికి నేను పరిచయం అవుతాను అనుకుంటున్నాడు. వీళ్ళందరూ అతను వేరే రకంగా ప్రాజెక్ట్ చేశారు. నిష్కల్మషమైన మొఖం చూస్తున్నాం, మనం చూసాం. నిష్కపటి రా బాబు, ఇతను నిరాడంబరమైన జీవితం. రోజు అతను 10 లక్షల సూట్ అతను వేసుకోలేడా రోజుకి? కలజోడి పెట్టేసుకుంటాడు. కావాలంటే టోపీ కూడా పెట్టేసుకోవచ్చు. ఏళ్ల తరబడి వాళ్ళు ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్రానికి గడ్డం పెంచవచ్చు, గుండు గీయించుకోవచ్చు, రకరకాల వేషాలు వేయచ్చు. ఎత్తనాడా? లేదు కదా. ఈ దేశానికి పరిచయం అవుతున్నాడు, దేశం ఆత్మ తెలుసుకుంటున్నాడు, ఈ దేశం అతను ఆహ్వానిస్తుంది. ఇది అంతర్గతంగా నిశ్శబ్ద విప్లవం వస్తుంది దేశంలో. ఏళ్ల తరబడి పరిపాలించిన వలస పాలకుని అలాగే తరిమిన దేశం, చరిత్ర ఉన్న దేశం ఇది. చూడటానికి బానిసల్లా కనిపిస్తారు. ఈ బానిస బతుకు వద్దనుకునే స్వేచ్ఛ కోసమే, స్వేచ్ఛావాయువులు పీల్చడం కోసమే మనందరం కూడా ఆ రోజు ప్రాణత్యాగాలు చేశారు. ఆ వారసులు మనం డెఫినెట్గా. ఈ అభినవ నియంత్రణలు మనం ఎంతసేపు చేస్తారండి? వాళ్ళు ఏంటంటే మోడీ గారు కానీ బీజేపీ కానీ ఆంధ్రప్రదేశ్లో ట్రయల్ చేస్తున్నారు, ఒక ట్రయల్ వేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఒక అతన్ని పెట్టి రాజ్యాంగము చట్టము లా అండ్ ఆర్డర్ ఏమి లేకుండా, రూల్ ఆఫ్ లా లేకుండా కోర్టులను ధిక్కరిస్తే ఏమవుద్ది, ఎలా ఉంటుంది పరిపాలన చూపిస్తున్నారు. రేపు పొద్దున్న 2024లో పొరపాటున వాళ్ళు గెలిస్తే దేశం అంతా అమలు చేస్తారు. దీన్ని మనం ప్రపంచ దేశాలు ప్రజాస్వామ్య దేశం అనుకుంటే దేశంలో ఉన్న వాళ్ళేమో ఈడీఎంని కన్నా దారుణంగా ఉన్న పరిస్థితి ఉంటుంది మనకి. ఇది ఆవిడ ఏం అనలేకుండా పరిస్థితి కనపడుతుంది. దీని నుంచి దేశ ప్రజలు తెలుసుకోవాలంటే మీలాంటి జర్నలిస్టులు చెప్తారు కదా బయటికి, ఇది ఎలా జరుగుతుందిరా బాబు అని. 1 hour తెలుసుకుంటారు. ఆ సమయం వచ్చేసింది. థ్యాంక్ యూ. నమస్కారం.